హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మెంతి కూరది వచ్చింది. మైక్రో గ్రీన్స్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా హెల్దీ అండి మైక్రో గ్రీన్స్. సో ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఇది పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఎక్కువ వండకూడదండి. వండితే దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్ని పోతాయి. అందుకని దీన్ని చపాతీ పిండిలో చిన్న చిన్న కట్ చేసుకొని చపాతీ పిండిలో వేసుకోవచ్చు. అట్లా కాదు అనుకుంటే జ్యూస్ లో ఉన్న వేసుకోవచ్చు. జ్యూస్ చేసేసుకొని తాగొచ్చండి, చాలా మంచిది. మొన్న 2 రోజుల క్రితం వేసాను నేను ఇవి విత్తనాలు. ఇదిగో చూడండి భలే బాగా వచ్చినాయి, జర్మినేట్ అయినాయి. ఇదిగోండి ఇది కూడా నేను మొన్న వేసాను 2 days బిఫోర్. బాగా వస్తున్నాయి. ఇదేమో గోధుమ గడ్డి, ఇవేమో మెంతులండి. మెంతులు వేసా, బాగా వస్తున్నాయి. ఈసారి మట్టి లేకుండా ఎట్లా చేసుకోవచ్చు అని మైక్రో గ్రీన్స్ అనేది చూపెడతానండి. ఇప్పుడు మెంతాకుని హార్వెస్ట్ చేసుకుందాం. నేనైతే చపాతీ పిండిలో కలుపుకుంటానండి, చాలా బాగుంటది చపాతీ పిండిలోకి. ఇవి చిన్నవి కదా, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి బాగా వచ్చినాయి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నెమ్మది దీనికి నీళ్లు పోసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే జాగ్రత్తగా వాటరింగ్ చేయాలి. ఈ వాటరింగ్ చేసేటప్పుడు ఇవి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోకుండా చేత్తో లేకపోతే స్ప్రేయర్ తో చేసుకుంటూ ఉండాలి. ఇవి చిన్న చిన్నవి కదా, అందుకని పడిపోతూ ఉంటాయి. ఎంత బాగా వస్తుందో. చాలా హెల్దీ అండి ఇవి. తింటే మనకి ఇలా గ్రీన్ అనేది మనం తింటూ ఉండాలి. మనం ఇలా చపాతీ పిండిలో గాని, ఈ మెంతి కాకుండా వేరే మైక్రో గ్రీన్స్ జ్యూస్ చేద్దాము ఈసారి. అవి పెంచినప్పుడు ఈసారి జ్యూస్ చేసుకుంటే మనకి అంత ఇబ్బందిగా ఉండదు అనమాట. సలాడ్ లో కూడా వేసుకోవచ్చు. ఇది చిన్న చిన్న కట్ చేసుకొని. చూడండి బాగా వచ్చింది మెంతాకు. ఇదిగోండి ఇట్లా మొత్తం తీస్తే వచ్చేస్తుంది, అందుకని కట్ చేస్తున్నాను నేను. చాలా బాగా వస్తుంది, బాగా మెంతి స్మెల్ వస్తుంది. ఎంత బాగుందో చూస్తుంటేనే. గ్రీన్ గా ఉంది మొత్తం. ఈ టబ్బు మొత్తం నిండిపోయింది. భలే బాగా వస్తాయండి మనకి ఇలా విత్తనాలు. ఏ అయినా ఆవాలకు ఇంకా బాగా వస్తుందండి. చియా సీడ్స్ కూడా బాగా వస్తాయి. మనం పెంచుకోవాలి కానీ ఆర్గానిక్ గా. కొంత ఓపిక ఉంటే చాలండి, ఎక్కువ టైం స్పెండ్ చేయ అవసరం లేదు. ఓన్లీ వాటరింగ్ కే 1 week లోపే మనకి మన చేతికి ఆకుకూర వచ్చేస్తుందండి. ఏ ఆకుకూర వేసినా కూడా ఇట్లా మైక్రో గ్రీన్స్ పెంచుకోండి మీరు కూడా, హెల్దీగా ఉండండి. ఒకవేళ మనం కూరలు వేసుకోవాలనుకుంటే కనుక స్టవ్ కట్టేశాక కొత్తిమీర లాగా వేసుకోవాలండి. అప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ పోకుండా ఉంటాయి. చూడండి మనకి ఎంత ఆకుకూర వచ్చిందో. భలే బాగా వస్తుంది మనం పెంచుకుంటే. చాలా ఈజీ పెంచుకోవటం. ఇది 1 week లోపే వచ్చిందండి. 4 days 5 days కి ఇట్లా వచ్చేస్తుంది మనకి. చక్కగా మనం వండుకోవచ్చు మైక్రో గ్రీన్స్ ని. చూడండి ఒక్క టబ్బులోనే చాలా వచ్చింది. ఎక్కువ మట్టి కూడా ఇలా తక్కువ వేసాను మట్టిని. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి.
ఈజీగా ఒక 5-6 మెంబర్స్ కి మనకి చపాతీలోకి వేసేసుకోవచ్చండి ఇంత. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.